తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుడ్ మార్నింగ్ జనసేన అనే కార్యక్రమాన్ని కాకినాడ పార్లమెంటరీ ఎన్నికల ఇన్ఛార్జ్ దేవమోద్ వీరేష్ ఆధ్వర్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పార్లమెంటరీ ఎన్నికల ఇన్ఛార్జ్ సుంకర కృష్ణవేణి తుని నియోజకవర్గంలో విస్తృతంగా తుని కోటనందూరు తొండంగి మండలాల్లో ఉదయం 7 గంటల నుండి టీతో ప్రారంభించి ఉపాధి హామీ కూలీలకు టీ ఇచ్చి ఓటర్లకు గాజు గ్లాసు గుర్తును పరిచయం చేస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని సాగిస్తూ రాష్ట్రంలో సైకో పాలనకు అంతం పొందించాలని జన సైనికులు శపథం పట్టి ఇంటింటికి తిరుగుతూ కూటమి తరపున అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా పరిపాలన సాగుతుందని రాష్ట్రమంతటా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మే నెలలో 13న జరిగే ఎన్నికలలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు గాజు గ్లాస్ గుర్తుపై తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా యనమల దివ్యకు సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. ఇక్కడ గత 15 రోజులుగా తుని నియోజకవర్గంలో మేము విస్తృతంగా పర్యటిస్తూ ఎక్కువ గ్రామాన ఇప్పుడు డోర్ టు డోర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరగా ఉన్నాం. ప్రతి కార్యకర్త కూడా ఉదయం గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం దగ్గర నుంచి మధ్యాహ్నం డోర్ టు డోర్ కార్యక్రమం దాకా తుని టౌన్లో దగ్గర 15 వార్డులు కంప్లీట్ చేసాం. అలాగే తుని రూరల్ మండలంలో ఒక 8 నుంచి 9 విలేజ్లు, అలాగే తొండంగి మండలంలో ఆల్మోస్ట్ దగ్గర కంప్లీట్గా ఒక 2-3 విలేజ్లు తప్పితే మిగతా విలేజ్లన్నీ నాయుడు గారు వీళ్ళంతా కంప్లీట్ చేశారు. అలాగే కోటనందూరు మండలంలో శ్రీనివాస్ గారు ఒక 10 విలేజ్ల దాకా కంప్లీట్ చేయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక క్లస్టర్గా విడిపోయి మేము విస్తృతంగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి కోసం మేము పూర్తి స్థాయిలో పార్లమెంట్కి ఎంపీ విజయానికి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని నియమించారు. కేవలం ఆయన వరకు పార్లమెంట్ ఎంపీగా ఆయన కొత్తగా ఇక్కడ అతి తక్కువ కాలంలో ఆయనకి ఎంపీ పదవి ఇవ్వటం వల్ల జనాలందరిలోకి ఆయన ఫేస్ ఐడెంటిఫికేషన్ తీసుకెళ్ళడానికి, అలాగే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, అతను ఏంటి, ఈ కాకినాడ పార్లమెంట్లో ఆయన ఎంపీ అయితే కాకినాడ పార్లమెంట్ ఎంపీగా ఆయన చేసే అభివృద్ధి ఏంటి, వాటిని బ్రోచర్గా తయారు చేసి ఆ బ్రోచర్ని ఇంటింటికి పంపడంలో మేము సక్సెస్ అయ్యాం. ఇంకా ప్రతి ఇంటికి దివ్య గారి గురించి, ఎమ్మెల్యే దివ్య గారి గురించి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి గురించి ఈ ప్రచారం చేయడానికి, అలాగే ఈ క్యాంపెయినింగ్లో భాగంగా ఈ 10 రోజులుగా మాకు చాలా ఇబ్బందులు, అధికారంలో ఉన్న పార్టీ నుంచి చాలా ఎక్కడికక్కడ ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా విజయపథంలో ఎమ్మెల్యే ఎంపీ రెండు కూడా తుల్లో మెజార్టీ తీసుకొచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఒక్కొక్కరుగా మాట్లాడతారు. ఇక్కడ వీర మహిళా విభాగం నుంచి కృష్ణవేణి గారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆవిడ తునికి ఇన్ఛార్జిగా వీర మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా వేశారు. అలాగే లోవరాజు గారు, అలాగే బాలాజీ గారు, ఇక్కడ ఉన్న మన రాజు గారు, రాజశేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది క్యాంపెయినింగ్లో ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం 5వ తారీఖు ప్రోగ్రామ్ అని మనకు పూర్తిగా అవుతుంది. ఆ ప్రోగ్రాం ఫైనల్ అవుతుందని మేము అనుకుంటున్నాం. దానికి పూర్తిగా ఇంకా సంకేతాలు ఇక్కడ రావడానికి 5వ తారీఖు అని మాకు మెయిన్ క్యాంప్ ఆఫీస్ నుంచి పూర్తిగా రాలేదు, కానీ 5వ తారీఖు సూచనగా తెలుస్తుంది. సో ఆ కార్యక్రమాన్ని, అలాగే బూత్ ఏజెంట్స్ గురించి బూత్ వారీగా మా ఎంపీ అభ్యర్థికి సంబంధించిన
ఆరో సంబంధించిన వర్క్స్ కూడా ఆల్రెడీ మేము మొదలు పెట్టడం జరిగింది. దాని నిమిత్తం పవన్ కళ్యాణ్ గారని ఒక పార్టీకి సంబంధించి ఒక పెద్ద ఆయన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ పంపించడం జరిగింది. ఆయన అప్పుడు బూత్ ఏజెంట్స్ సంబంధించి మండల ప్రెసిడెంట్తో ఒక 2 రోజుల నుంచి మీటింగ్ జరుగుతారు. రేపు సమన్వయం తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధించి బూత్ ఏజెంట్లకి సమన్వయం ఎలా చేస్తారో, ఇంతకుముందు బూత్లో ఎలాగా దౌర్జన్యాలు జరిగిన బూత్లను మేము ఐడెంటిఫికేషన్ చేసి వాటి మీద బాగా దృష్టి పెట్టి మేము పూర్తి పకడ్బందీగా ఇంతకుముందు ఆగడాలో ఇప్పుడు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లోని కూటమి విజయానికి మేము కృషి చేస్తామని చెప్తూ ఇప్పుడు లోవరాజు గారిని మాట్లాడవలసిన పలివెల లోవరాజు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ. మాది పైడికొండ గ్రామం.